ఓకే. ఈ వీడియోలో మనం టపుల్స్ గురించి తెలుసుకుందాం. సో, టపుల్స్ యూజ్ చేయడానికి మనకి పెరాంథసిస్ యూజ్ చేసుకుంటాం. మామూలుగా లిస్ట్‌కైతే స్క్వేర్ బ్రాకెట్స్, టపుల్స్‌కైతే కర్లీ బ్రాకెట్స్ యూజ్ చేసుకుంటాం. దాన్ని పెరాంథసిస్ అని గూడా అంటారు. సో, నేనిక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటాను. ఆ వేరియబుల్‌లో టపుల్‌ని స్టోర్ చేసుకుంటాను. సో, నేనేం తీసుకున్నా అంటే కార్డ్స్ అని తీసుకుంటాను వేరియబుల్. ఆ కార్డ్స్ లోపల నేను టపుల్‌ని అంటే టపుల్ వాల్యూస్ స్టోర్ చేసుకుంటా. అంటే డిఫరెంట్ కార్ నేమ్స్ అని స్టోర్ చేసుకుంటా. ఇక్కడ బీఎండబ్ల్యూ, బీఎండబ్ల్యూ, ఫెరారీ, ఆడి. సో, నేను 3 కార్ నేమ్స్ తీసుకున్నాను. ఓకేనా? ఇది ఇప్పుడు మనం ఒక టపుల్ని క్రియేట్ చేసాం. ఓకేనా? ఈ టపుల్లో మనం వాల్యూస్ ఎలా యాక్సెస్ చేసుకోవాలంటే సేమ్ లిస్ట్ లో యాక్సెస్ చేసుకున్నట్టే టబుల్స్ లో కూడా వాల్యూస్ ని మనం యాక్సెస్ చేసుకుంటాం. మనం కంప్లీట్ గా కార్స్ ఆబ్జెక్ట్ అంటే కార్స్ టపుల్ కావాలనుకుంటే మనం జస్ట్ కార్స్ అని ఇచ్చేసి ప్రింట్ చేయొచ్చు. ఇక్కడ ప్రింట్స్ అని ఇచ్చాను. సో సారీ, ప్రింట్ సేవ్ చేస్తున్నాను. ఇక్కడ పైథాన్, ఇక్కడ టపుల్స్. మనకి ఇక్కడ చూడండి, కంప్లీట్ గా టపుల్స్ లో ఉన్న అంటే కార్స్ లో ఉన్న ఐటమ్స్ మొత్తం మనకి డిస్ప్లే అవుతుంది. ఈ టపుల్ అనేది డిస్ప్లే అవుతుంది. టపుల్ అని ఎందుకు అన్నారంటే ఇక్కడ లిస్ట్ కి టపుల్స్ కి ఒక్క మేజర్ డిఫరెన్స్ మాత్రమే ఉంది. టపుల్స్ లో కూడా సేమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటాను స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్ట్రింగ్స్ తీసుకున్నాను. స్ట్రింగ్స్ కాకుండా మల్టిపుల్ డేటా టైప్స్ స్టోర్ చేసుకుంటుంది. అంతేకాకుండా మనకి ఈ టపుల్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కసారి టపుల్ ని క్రియేట్ చేసాం అంటే ఇక్కడ నేను కార్స్ లో ఈ టపుల్ తీసుకున్నాను కదా, సో నేను ఏదన్నా చేంజెస్ చేయాలి, ఈ లోపల వాల్యూస్ చేంజ్ చేయాలనుకుంటే టపుల్స్ లో ఇక్కడ చేంజ్ చేయలేము. టపుల్స్ ని ఇమ్యూటబుల్ అని పిలుస్తారు. అంటే వాల్యూస్ చేంజ్ చేయలేము, కొత్త వాల్యూస్ యాడ్ చేయలేము, అలాగే ఆల్రెడీ ఉన్న వాల్యూస్ ని రిమూవ్ చేయలేము. సో టపుల్స్ అనేది ఒక ఫిక్స్డ్ సైజ్ తీసుకొని అది కాన్స్టాంట్ గా ఉంటుంది అనమాట. లోపల వాల్యూస్ ఏందే కానీ మనం చేంజ్ చేసి కూడా చేయలేము. సో దీన్నే ఇమ్యూటబుల్ అంటారు. సో ఇమ్యూటబుల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి దీన్ని టపుల్ అని పిలుస్తారు. ఓకేనా? సో మనం యాక్సెస్ చేసుకోవచ్చు కానీ వాల్యూస్ మాత్రం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ పర్టికులర్ గా ఇండెక్స్ పొజిషన్స్ తీసుకొని మనం వాల్యూస్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ జీరో పొజిషన్ ఇండెక్స్ లో మనకు తెలుసు ఏముంది, బిఎండబ్ల్యూ ఉంది. సో మనం యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి బిఎండబ్ల్యూ వచ్చింది. సో నాకు సెకండ్ ఇండెక్స్ పొజిషన్ కావాలనుకోండి, 1 తీసుకుంటాను. సో ఇక్కడ 1 ప్రింట్ చేస్తాను. ఇప్పుడు నాకు సెకండ్ ఇండెక్స్ పొజిషన్ లో ఉన్న వాల్యూ వస్తుంది. ఇక్కడ ఫెరారీ అని డిస్ప్లే. అంతేకాకుండా మీరు రేంజ్ కూడా వాడుకోవచ్చు. ఇందాక మనం లిస్ట్ లో చూసాం కదా, ఇలా అలాగే ఇక్కడ రేంజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు జీరో నుంచి 3 వరకు ఉన్న వాల్యూస్ కావాలి అంటే నాకు ఇక్కడ ఆడి వరకు కావాలనుకుంటున్నాను. సో నేను యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి కంప్లీట్ అరే అనేది డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే మనం తక్కువ వాల్యూస్ తీసుకున్నాం కాబట్టి. ఒకవేళ నాకు ఈ 2 వాల్యూస్ మాత్రమే రావాలనుకుంటే 0, 2 తీసుకుంటే నాకు ఆ 2 వాల్యూస్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. సేవ్ చేస్తున్నాను. అగైన్ రన్ ఇట్. నాకు ఇక్కడ చూడండి బిఎండబ్ల్యూ ఫెరారీ మాత్రమే వస్తుంది. సో ఇక్కడ మనం రేంజ్ కూడా అంటే స్లైసింగ్ కూడా చేయొచ్చు. ఓకేనా? దీని లోపల సేమ్ ఇందాక మనం లిస్ట్ లో ఎలా క్రియేట్ చేసుకున్నామో అలాగే ఇక్కడ ఒక టపుల్ లోపల ఇంకొక టపుల్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ ఒక టపుల్ లోపల మనము ఒక అరేని ఒక లిస్ట్ ని కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1, 2 అనే ఇక్కడ ఒక లిస్ట్ ని స్టోర్ చేసుకున్నాను. అలాగే కాకుండా మనం ఇక్కడ సెట్ ని కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక సెట్ ని కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా? మనం డిఫరెంట్ డేటా టైప్స్ ని స్టోర్ చేసుకునే క్యాపబిలిటీస్ ఈ టపుల్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాకుండా మనం యాక్సెస్ కూడా చేసుకోవచ్చు. సేమ్ మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుంటే ఇక్కడ కూడా నాకు జీరో పొజిషన్ ఇక్కడ ఈ ఐటెం కావాలనుకున్నా అంటే ఈ ఆర్డర్ లో ఉన్నది ఇక్కడ ఏ ఇండెక్స్ పొజిషన్ లో ఉంది, ఇది ఇది థర్డ్ ఇండెక్స్ పొజిషన్ లో ఉంది. సో నేను ఇక్కడ 3 అని తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి థర్డ్ ఇండెక్స్ పొజిషన్ లో ఉన్న వాల్యూస్ కావాలి. సేవ్ చేస్తున్నాను. నేను ఇక్కడ రన్ చేస్తే నాకు థర్డ్ ఇండెక్స్ పొజిషన్ లో ఉన్న వాల్యూస్ చూపిస్తుంది 1, 2. సో నాకు ఈ 1, 2లో సెకండ్ ఇండెక్స్ పొజిషన్ లో ఉన్న వాల్యూ రావాలి అంటే మనం ఎలా యాక్సెస్ చేసుకున్నాం, అగైన్ ఇంకొక స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకొని దీంట్లో మనం 1 అనేది ఇస్తాం. ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఈ ఈ వాల్యూస్ లో ఉన్న మనకు కనబడుతున్నాయి కదా 1, 2. సో ఈ వాల్యూస్ లో ఉన్న సెకండ్ ఇండెక్స్ పొజిషన్ మనం యాక్సెస్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి వాల్యూ ఎంత వస్తుంది, అవుట్పుట్ 2 అనేది అవుట్పుట్ వస్తుంది. సో మనం పర్టికులర్ గా ఏదైనా ఇండెక్స్ పొజిషన్ తీసుకొని ఇక్కడ 2 డైమెన్షనల్ అరేస్ ని కూడా మనం యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం అని అనమాట. ఓకేనా?
మనం టపుల్స్ యూస్ చేస్తే వాల్యూస్ మాత్రం చేంజ్ చేయలేము అని చెప్పాను కదా. సో ఇప్పుడు చూద్దాం, వాల్యూస్ చేంజ్ చేయలేము, యాడ్ చేయలేము అని కూడా చెప్పాను. మనం ఇప్పుడు ఒకవేళ దీనికి యాడ్ చేయాలని చూద్దాం. అంటే కార్స్ డాట్ పెన్, ఆ పెన్ ఇక్కడ నేను వాల్యూని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో లాస్ట్ లో యాడ్ అవ్వాలనుకుంటున్నా సంథింగ్, సమ్ డేటా ఇస్తున్నాను. నేను ఇక్కడ నా నేమ్ ఇస్తున్నాను, జయ అని ఇస్తున్నాను. ఓకేనా, సేవ్ చేస్తున్నాను. సో నేను ఇప్పుడు రన్ చేస్తే నాకు ఎర్రర్ వస్తుంది చూడండి. ఓకేనా, ఎర్రర్ వస్తుంది ఎందుకంటే ఇది టపుల్, టపుల్ ఆబ్జెక్ట్ హ్యాస్ నాట్ వెయిట్ అపెండ్ అని చూపిస్తుంది. కానీ యాక్చువల్గా ఏంటంటే టపుల్స్ లేక మనం ఏదైనా డేటాని యాడ్ చేయలేము, ప్లస్ రిమూవ్ చేయలేము, ప్లస్ మనం ఏంది ఏ ప్రాపర్టీస్ ఉండవు. మీరు కావాలనుకుంటే ఇంతకు ముందు మనం మెథడ్స్ చెప్పాం కదా లిస్ట్ లో, ఈ మెథడ్స్ అన్న అప్లై చేయండి, దీనికి వర్క్ అవ్వవు. ఎందుకంటే టపుల్స్ లో డేటాను మనం తీసేయలేం కావాలి. సో ఒకవేళ మనం చేంజ్ చేయాలి అనుకుంటే మనం ఒక డిఫరెంట్ అప్రోచ్ ని యూస్ చేసుకోవచ్చు. దాన్నే మనం ఏం చేస్తామంటే, నేను ఇక్కడ ఈ ఐటెం ని లిస్ట్ లైక్ చేంజ్ చేసుకుంటాను. ఇక్కడ టపుల్ ని మీకు ఈ టైప్ కన్వర్షన్ ఇంతకు ముందే చెప్పాను. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఈ లిస్ట్ లేకి అంటే మనం కార్ట్ టపుల్ కదా, ఈ టపుల్ ని లిస్ట్ లైక్ చేంజ్ చేస్తున్నాం. చేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమైంది, ఈ టైప్ చెక్ చేసుకోండి. ఈ కార్స్ ని టైప్ చెక్ చేస్తే నాకు ఇప్పుడు నేను ఈ కార్స్ ని టైప్ చెక్ చేస్తాను. నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, అది లిస్ట్ టైప్ కింద నాకు చూపిస్తుంది. సో లిస్ట్ టైప్ కి మనం మెథడ్స్ అన్ని మనకు తెలుసు. ఏదన్నా లిస్ట్ కి అపెండ్ చేయాలనుకుంటే మనం ఏం చేస్తాం, కార్స్ డాట్ అపెండ్. ఇప్పుడు ఏం చేయాలో, ఒక వాల్యూని యాడ్ చేయాలనుకుంటాను. నేను ఇక్కడ నా నేమే యాడ్ చేస్తాను, జయ కుమార్. ఓకేనా, సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను రన్ చేస్తే టైప్ కాకుండా ఇప్పుడు నేను కార్స్ నే రన్ చేస్తున్నాను. సో నాకు వాల్యూస్ అనేది కార్స్ లో ఉన్న వాల్యూస్ అన్ని నాకు జై కుమార్ కూడా యాడ్ అయ్యి చూపిస్తుంది. సో ఇప్పుడు చూడండి, జై కుమార్ కూడా యాడ్ అయ్యింది. ఏం చేసాం మనం, టపుల్ని లిస్ట్ లేక్ కన్వర్ట్ చేసాం. సో అగైన్ మళ్ళీ మనం టపుల్ లేక్ కన్వర్ట్ చేసుకోవాలన్నా కానీ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అపెండ్ చేసాం కదా, ఈ అపెండ్ చేసిన వాల్యూస్ కూడా మనకి ఇప్పుడు ఈ కార్స్ లో మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను అగైన్ కార్స్ ఈక్వల్ టు కార్స్, సారీ, టపుల్. మనం ఇప్పుడు టపుల్ లేక్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి టపుల్ కన్స్ట్రక్టర్ తీసుకున్నాం. ఈ టపుల్ కన్స్ట్రక్టర్ లో నేను ఇప్పుడు ఆ కార్స్ ని పాస్ చేయాలి. కార్స్ ఆబ్జెక్ట్, కార్స్, సేవ్ చేస్తాను. సో ఇప్పుడు నేను సేవ్ చేసి రన్ చేస్తే నాకు విజయ్ కుమార్ కూడా యాడ్ అయింది. ఇప్పుడు నేను టైప్ చెక్ చేస్తాను ఇక్కడ. సో నేను ఇప్పుడు టైప్ చెక్ చేస్తున్నాను, నాకు టపుల్ అనేది వస్తుంది. సో మనం సక్సెస్ఫుల్ గా లిస్ట్ లెక్ కన్వర్ట్ ఒక టపుల్ ని లిస్ట్ లెక్ కన్వర్ట్ చేసి వాల్యూ యాడ్ చేసాము. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని అదే అదే ఆబ్జెక్ట్ నే మనం ఏం చేస్తున్నాము, టపుల్ లెక్ కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు కన్వర్ట్ చేసినాక మనకి ఆల్రెడీ యాడ్ అయిన వాల్యూస్ కూడా మనకి డిస్ప్లే చేస్తుంది. ఇది యాక్చువల్ గా యూజ్ చేయం, ఎందుకంటే టపుల్ ని మనం యూజ్ చేసేదే డేటాని చేంజ్ చేయకూడదు, రిమూవ్ చేయకూడదు, యాడ్ చేయకూడదు అనే ప్రాసెస్ తో మనం టపుల్స్ ని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ అపెండ్ యూజ్ చేసి మనం అపెండ్ చేస్తున్నాం. ఇది రాంగ్ వే అన్నమాట. కానీ యాక్సెస్ చేసుకోవడానికి యూజబిలిటీ ఉందని చెప్తున్నాను. ఓకే, లిస్ట్ లో మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, అలాగే టపుల్స్ లో కూడా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ మెథడ్స్ ఏంటంటే జస్ట్ టూ మెథడ్స్ మాత్రమే మనకి టపుల్ ప్రొవైడ్ చేస్తుంది. అవి ఏవేవి మెథడ్స్ అంటే బిల్ట్ ఇన్ మెథడ్స్. ఒకటి కౌంట్, ఇంకొకటి ఇండెక్స్. మనకి కౌంట్ తెలిసిండకపోవచ్చు, కానీ నేను ఈ వీడియోలో లిస్ట్ లో కూడా ఆ కౌంట్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ కౌంట్ యూస్ చేస్తాం. ఇక్కడ కార్స్ డాట్ సిఓ ఏంటి కౌంట్. ఈ కౌంట్ ఏం చేస్తుందంటే మన డేటాలో ఏదన్నా రిపీటెడ్ వాల్యూస్ ఉంటే ఆ రిపీటెడ్ వాల్యూస్ ఎన్నిసార్లు రిపీట్ అయింది అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఆడి ఉంది కదా, ఆడి నేను ఇంకొకసారి డిఫైన్ చేస్తున్నాను, ఆడి, సేవ్ చేస్తాను. సో నేను ఇప్పుడు ఇక్కడ ఈ కౌంట్ కి ఆడి పాస్ చేస్తున్నాను. సో నాకు ఏం చూపిస్తుంది అంటే ఈ పర్టికులర్ టపుల్లో ఎన్నిసార్లు ఆడి అనే వాల్యూ రిపీట్ అయ్యిందో మనకి అది కౌంట్ చూపిస్తుంది. నాకు ఇక్కడ ఎన్నిసార్లు ఇచ్చాను, ఇక్కడ ఆడి ఇచ్చాను, ఇక్కడ ఆడి ఇచ్చాను. సో టూ టైమ్స్ మాత్రమే నేను రిపీట్ చేస్తున్నాను. సో నాకు వాల్యూ కౌంట్ వాల్యూ ఏమొస్తుందంటే
టూ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ చూడండి, టూ అనేది డిస్ప్లే అవుతుంది ఎందుకంటే టూ టైమ్స్ ఇచ్చాను కాబట్టి. నేను అగైన్ ఇంకొకసారి ఇస్తే, సో అగైన్ ఇంకొకసారి ఇస్తున్నాను, ఇప్పుడు నాకు వాల్యూ ఏమవుతుందంటే త్రీ అనేది డిస్ప్లే చేస్తుంది. సో త్రీ అనేది డిస్ప్లే అవుతుంది. సో మీ వాల్యూస్ ఎన్నైతే రిపీట్ అవుతున్నాయో ఆ వాల్యూస్ ని మనం కౌంట్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇండెక్స్. ఈ ఇండెక్స్ ఏం చేస్తుందంటే పర్టికులర్ గా మీరు ఇచ్చే వాల్యూ ఉంటుంది కదా, ఈ అరే ఈ టపుల్లో ఉన్న వాల్యూ ఉంటుంది కదా, ఆ వాల్యూ యొక్క ఇండెక్స్ పొజిషన్ మనకి ఇస్తుంది. అది కూడా ఫస్ట్ అక్కరెన్సే. ఇక్కడ చూడండి, నాకు ఫస్ట్ ఫెరారీ తర్వాత ఆడి వచ్చింది. సో దీని ఇండెక్స్ పొజిషన్ ఏంటి, టూ. సో మనకి ఇప్పుడు ఇండెక్స్ చెక్ చేస్తే మనకి టూ మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఈ ఇండెక్స్ పొజిషన్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ నుంచి ఇటరేట్ చేస్తూ వచ్చే వాల్యూస్ మాత్రమే మనకి చూపిస్తుంది. క్లియర్ చేసి, సో ఇక్కడ చూడండి, టూ చూపిస్తుంది. ఎందుకంటే ఇది సెకండ్ ఇండెక్స్ పొజిషన్ లో ఉన్న వాల్యూని మాత్రమే చూపించగలుగుతుంది, మిగతావి చూపించట్లేదు. ఎందుకంటే స్టార్టింగ్ లో వచ్చే, స్టార్టింగ్ నుంచి లెఫ్ట్, ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ వెళ్తుంది అనమాట ఫ్లో. సో స్టార్టింగ్ ఏదైతే మనకి అకరెన్స్ వస్తుందో ఆ అకరెన్స్ మాత్రమే మనకి ఇండెక్స్ పొజిషన్ లో చూపిస్తుంది. ఇది టూ బిల్ట్ ఇన్ మెథడ్స్ అనమాట మనకి టపుల్స్ యాక్సెస్, టపుల్స్ లో ఉన్న ఇండెక్స్ మెథడ్. అదే డిఫాల్ట్ బిల్ట్ ఇన్ మెథడ్స్ అనేది. ఇవి కాకుండా మనం మామూలుగా గ్లోబల్ గా ఉన్న ఫంక్షన్ మెథడ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైనా మనం వాల్యూస్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ నేను స్ట్రింగ్స్ తీసుకున్నాను, స్ట్రింగ్స్ కాకుండా నేను వాల్యూస్ తీసుకుంటాను. ఈ టపుల్లో 1, 2, 3, 4 ఇలా తీసుకున్నాను వాల్యూస్. సో నాకు దీంట్లో హైయెస్ట్ వాల్యూ ఏదో కావాలనుకుంటే, అంటే మాక్సిమం వాల్యూ ఏదైనా కావాలనుకుంటే ఇక్కడ మ్యాక్స్ ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. నేను ఇక్కడ మ్యాక్స్ ఫంక్షన్ యూజ్ చేసుకుంటాను, అది కార్స్ కి అప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కార్స్ లో ఉన్న మాక్సిమం వాల్యూ ఏదంటుందో అది మనకి కన్సోల్ లో అవుట్పుట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మాక్సిమం వాల్యూ 4. ఒకవేళ మీరు కావాలనుకుంటే మినిమం మెథడ్ కూడా, మినిమం ఫంక్షన్ కూడా యూజ్ చేసుకోవాలి. ఓకేనా. సేవ్ చేస్తున్నాం. ఇప్పుడు మినిమం వాల్యూ కావాలి, సో మినిమం వాల్యూ 1. సో అంతే కాకుండా మీరు సమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదే మెథడ్సే మీరు లిస్ట్ కూడా అప్లై చేయొచ్చు. ఓకేనా. సేవ్. ఇక్కడ చూడండి, 10. సో ఇవన్నీ యాడ్ చేస్తే వచ్చే వాల్యూ 10. ఓకేనా. లెంత్ మెథడ్ కూడా యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు పర్టికులర్ గా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో అవుట్పుట్ నాకు 4 వస్తుంది. సో మీరు లెంత్ కావాలనుకున్నా కూడా కనుక్కోవచ్చు. ఇందాకనే మనం టైప్ కూడా యూజ్ చేసాం, టైప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మామూలు లిస్ట్ లో కాకుండా టపుల్స్ లో చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి చూడండి మీకు కావాలనుకుంటే. దాన్ని ఎలా అంటే, ఇక్కడ మనము డిఫాల్ట్ గా వాల్యూస్ ఇస్తున్నాం కాబట్టి ఇది టపుల్ గా తీసుకుంటాం. ఒకవేళ మీరు సింగిల్ వాల్యూ ఇస్తే మనకి ఇది టపుల్ గా తీసుకోదు, ఒక నెంబర్ టైప్ లో తీసుకుంటుంది, అంటే ఇంటీజర్ టైప్ లో తీసుకుంటుంది. నేను ఇప్పుడు టైప్ చెక్ చేస్తాను. టైప్ ఆఫ్ కార్స్ ఇస్తాను, సేవ్ చేస్తున్నాను. సో నేను ఇప్పుడు రన్ చేస్తే నాకు క్లాస్ చూడండి, ఇంటీజర్ టైప్ అనేది డిస్ప్లే చేస్తుంది. మనం ఇస్తుంది టపుల్ కదా, పెరాన్సిస్ పెట్టాం. సో ఇది టపుల్ అవ్వాలి, కానీ మనకి ఏం చూపిస్తుంది, ఇంటీజర్ టైప్ చూపిస్తుంది. సో ఇది ఒక ప్రాబ్లం. సో దీన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అంటే, సింపుల్ గా మీరు కామా పెడితే సరిపోతుంది. ఒక వాల్యూ తర్వాత కామా పెడితే అది ఆటోమేటిక్ గా ఇది టపుల్ లాగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో సేవ్ చేస్తున్నాను. అగైన్ ఇప్పుడు రన్ చేసి, ఇప్పుడు చూడండి, క్లాస్ అనేది టపుల్ చూపిస్తుంది. ఎందుకంటే మనం కామా పెట్టాం. కామా స్పెసిఫై చేస్తేనే అది టపుల్ గా తీసుకుంటుంది. ఒకవేళ మీరు కామాని మిస్ చేశారంటే అది సింగిల్ వాల్యూ కాబట్టి నెంబర్ టైప్ లెక్క కన్వర్ట్ చేసుకుంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు కావాలనుకుంటే లిస్ట్ లో లాగే మీరు జీరోస్, అన్ని వాల్యూస్ వన్సే ఉండేటట్టుగా మీరు అరే క్రియేట్ చేసుకోవాలనుకుంటే, లిస్ట్ క్రియేట్ చేసుకోవాలనుకున్నా కానీ క్రియేట్ చేసుకోవచ్చు. దానికి మనం యూజ్ చేసే కమాండ్, మనం యూజ్ ఇలా స్టార్ ఆపరేటర్ యూజ్ చేసి మనం ఏం చేస్తాం, ఇక్కడ 3 కావాలంటే వన్స్ నాకు 3 కావాలనుకుంటున్నాను. సో నేను సేవ్ చేస్తున్నాను. సో నాకు ఇప్పుడు టైప్ కాకుండా వాల్యూని చెక్ చేసుకుంటాను. సేవ్ చేస్తున్నాను అగైన్. సో నాకు చూడండి 3 వన్స్ వస్తున్నాయి. ఓకేనా. అలాగే మీరు కావాలనుకుంటే జీరోస్ కానీ
లేకపోతే త్రీస్ కానీ ఏమన్నా ఉండాలనుకున్నా కూడా మనకి ఇచ్చుకోవచ్చు. నేను ఇక్కడ జీరోస్ రావాలనుకుంటా, 3 జీరోస్ నేను ఇక్కడ సేవ్ చేస్తున్నాను. అగైన్ 3 జీరోస్ వస్తుంది. ఒకవేళ 5 జీరోస్ కావాలి, సో 5. ఇక్కడ మనకి 5 జీరోస్ రావట్లేదు, ఒక టపుల్లో 5 జీరోస్ వస్తున్నాయి అన్నమాట. అలా మీరు అజంప్షన్ అంటే ఐడియాలోకి ఉంచుకోవాల్సింది. ఓకే, ఇప్పుడు టపుల్ క్రియేట్ చేసాం. మనం ఒకవేళ టపుల్ ని డెలీట్ చేయాలనుకుంటే మనం యూజ్ చేసే కమాండ్ ఇక్కడ డెల్. డెల్ డెల్ యూజ్ చేసి కార్స్. ఇప్పుడు మనకు కంప్లీట్ గా కార్స్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ సేవ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నాకు ఎర్రర్ చూపిస్తుంది, ఎందుకంటే కార్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని చూపిస్తుంది. ఎందుకు? మనం క్రియేట్ చేసాం, క్రియేట్ చేసిన తర్వాత డెలీట్ చేస్తున్నాం. సో డెలీట్ చేస్తున్నాం కాబట్టి నాకు ఆ కార్స్ ఆబ్జెక్ట్ అనేది ఇప్పుడు డెలీట్ అయిపోయింది కాబట్టి ప్రింట్ చేయలేకపోతుంది. ఒకవేళ మీరు డెలీట్ ఆబ్జెక్ట్ తీసేస్తే మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఓకేనా? లేదు పర్టికులర్ గా ఒక ఇండెక్స్ వాల్యూ మాత్రమే తీసేయాలనుకున్న కూడా చేయొచ్చు. నేను ఇక్కడ 1, 2, 3 సో తీసుకున్నాను. నేను ఇక్కడ జీరో ఇండెక్స్ పొజిషన్ దగ్గర 1 ఉంది, సో 1 ఒక్కటే నేను తీసేయాలనుకుంటున్నాను. సో మీరు జీరో ఇండెక్స్ పొజిషన్ మెన్షన్ చేసి సేవ్ చేసి రన్ చేయండి. ఇప్పుడు నాకు అవుట్పుట్ చూడండి. ఓకే, టపుల్ ఆబ్జెక్ట్ ఇందాక చెప్పాను కదా, టపుల్స్ లో మీరు ఏదైతే కానీ డెలీట్ చేయలేరు, సింగిల్ వాల్యూ డెలీట్ చేయలేరు. అంటే టోటల్ టపుల్ ని డెలీట్ చేయొచ్చు కానీ టపుల్ లో ఉన్న వాల్యూస్ ని డెలీట్ చేయలేము, అలాగే యాడ్ చేయలేము అని చెప్పాను. అందుకు నాకు ఇక్కడ ఆ ఎర్రర్ వస్తుంది. సో ఈ ఎర్రర్ చూపించడానికి మీకు ఇప్పుడు సింగిల్ గా యూజ్ చేసి చూపించాను. సింగిల్ గా ఒక వాల్యూని డెలీట్ చేయడానికి ట్రై చేసి చూపించాను. సో మీరు ఏదైనా డెలీట్ చేయాలన్నా డెలీట్ చేయలేరు, ఒకవేళ అపెండ్ చేయాలన్నా అపెండ్ చేయలేరు. నేను ఆల్రెడీ అపెండ్ యూజ్ చేసి చూపించాను, అపెండ్ కూడా చేయలేరు మీరు వాల్యూస్. ఇది టపుల్స్ ని యూజ్ చేస్తాం. ఓకేనా? దీంట్లోనే ఇంకొక కాన్సెప్ట్ ఉంది, డీస్ట్రక్చర్ అంటే అన్ప్యాకింగ్ అంటారు. ఓకేనా? అన్ప్యాకింగ్ ఎలా చేయాలంటే ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి, కార్ లో 1, 2, 3 అనే వాల్యూస్ ఉన్నాయి. నేను ఒక్కొక్క వేరియబుల్లో ఒక్కొక్క వాల్యూని ప్లేస్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఇక్కడ నెంబర్ 1 అని తీసుకుంటున్నాను, తర్వాత కామా నెంబర్ 2 అని తీసుకుంటాను, తర్వాత కామా నెంబర్ 3 అని తీసుకుంటాను. సో ఈ వాల్యూస్ లో నాకు ఇక్కడ ఉన్న 1, 2, 3 వాల్యూస్ అనేది ప్లేస్ అవ్వాలి. సో నేనేం చేస్తాను, ఇక్కడ కార్డ్స్ అనేది పెడతాను, సేవ్ చేస్తాను. సో నాకు ఇప్పుడు చూడండి 1, 2, 3 అనేది డిస్ప్లే అవుతుంది. ఎందుకు? కార్స్ ప్రింట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు నెంబర్ 1 ని ప్రింట్ చేస్తున్నాను. సో నాకు వాల్యూ ఏమొస్తుంది అంటే 1 అనేది వస్తుంది. 1 అనేది వస్తుంది. ఒకవేళ నేను నెంబర్ 3 అని ప్రింట్ చేస్తాను, సో నాకు లాస్ట్ వాల్యూ ప్రింట్ అవుతుంది. లాస్ట్ వాల్యూ ప్రింట్ అవుతుంది. అలా కాకుండా మీరు ఇక్కడ నేను కామ పెట్టి 4, 4, 5, 6, సో 6 వాల్యూస్ తీసుకున్నాను. ఇక్కడ మనకు ఏమున్నాయి, త్రీ వేరియబుల్స్ మాత్రమే తీసుకున్నాము, కానీ ఇవన్నీ ఎన్ని ఉన్నాయి, మొత్తం వాల్యూస్ 6 వాల్యూస్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఓన్లీ 3 వాల్యూస్ మాత్రమే యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం, మిగతావన్నీ నాకు రిమైనింగ్ అనేది ఉండిపోయాయి. సో అవేం చేయొచ్చు, నేను వాటిని కూడా యూస్ చేసుకోవాలనుకుంటున్నాను. అది కూడా పర్టికులర్ గా నెంబర్ 3లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేను ఏం చేస్తాను అంటే దీని ముందర నెంబర్ 3 ముందర మీరు స్టార్ ఆపరేటర్ యూస్ చేయండి. అప్పుడు ఏమవుతాయంటే ఇక్కడ నెంబర్ 1 వేరియబుల్ లో 1 అనేది స్టోర్ అవుతుంది, ఇండెక్స్ పొజిషన్ 0లో ఉన్న వాల్యూ స్టోర్ అవుతుంది. నెంబర్ 2లో సెకండ్ ఇండెక్స్ పొజిషన్ దగ్గర ఉన్న వాల్యూ స్టోర్ అవుతుంది. ఈ నెంబర్ 3కి వచ్చేసరికి మనం స్టార్ ఆపరేటర్ యూస్ చేస్తున్నాం కాబట్టి కంప్లీట్ గా 3 నుంచి ఉన్న వాల్యూస్ అన్ని ఈ నెంబర్ 3లో స్టోర్ అవుతాయి. సో నేను ఇప్పుడు నెంబర్ 3 అని ప్రింట్ చేస్తున్నాను కదా, ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు రిజల్ట్ చూడండి. సో నాకు ఇక్కడ ఏమైంది, 3, 4, 5, 6 మొత్తం 3 నుంచి 6 వరకు అన్ని వాల్యూస్ అన్ని వస్తున్నాయి. అది కూడా లిస్ట్ టైప్ లో మనకి డిస్ప్లే అవుతున్నాయి, అంటే మనం చేంజ్ చేసుకోగలం వాళ్ళ వాల్యూస్ ని. ఓకేనా? సో ఇలా యూస్ చేసుకోవచ్చు నెంబర్ 3. ఒకవేళ మీరు లాస్ట్ వేరియబుల్లో కాకుండా సెకండ్ వేరియబుల్లో వాల్యూస్ అన్ని ఉండాలనుకుంటున్నారు అనుకోండి, జస్ట్ ఈ స్టార్ ని రిమూవ్ చేసేసి నెంబర్ 2 దగ్గర స్టార్ ని ప్లేస్ చేయండి. ఇప్పుడు మనకి ఏమవుతుంది, నెంబర్ 1లో ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది కదా. సో నెంబర్ 1కి 1 అనేది అరేంజ్ అవుతుంది, అసైన్ అవుతుంది. తర్వాత
ఈ నెంబర్ 2 ఉంది కదా, 2 నుంచి 5 వరకు అరేంజ్ అవుతాయి. ఈ నెంబర్ 3 ఉంది కదా, ఇది లాస్ట్ వాల్యూని అసైన్ చేసుకుంటుంది. సో మనం ఇప్పుడు గేమ్ కంట్రోల్ రన్ చేసి చూడండి. ఇప్పుడు చూడండి. సరే నేను సేవ్ చేయలేదు, అందుకే అలా చూపిస్తాను. సేవ్ చేయండి ఫస్ట్. సో ఇప్పుడు నాకు చూడండి, నెంబర్ 3 వాల్యూ ఇప్పుడు ఏముంది, 6 ఉంది. ఎందుకంటే లాస్ట్ వాల్యూ మాత్రమే దానికి అసైన్ అవుతుంది. ఇప్పుడు నేను నంబర్ 2ని ప్రింట్ చేస్తే నాకు 2 నుంచి 5 వరకు అన్ని ప్రింట్ అవుతుంది. ఎందుకంటే మనం స్టార్ ఆపరేటర్ దాని ముందు ఇచ్చాం కాబట్టి. చూడండి, 2 నుంచి 5 వరకు మనకు ప్రింట్ అవుతుంది. 6 అనేది నెంబర్ 3లో స్టోర్ అవుతుంది. సో మీరు ఇలా స్టార్ ఆపరేటర్ యూస్ చేసి కూడా మీరు అన్ప్యాకింగ్ చేసుకోవచ్చు. ఓకేనా, దీన్ని అన్పాకింగ్ అంటారు. ఇది మీరు లిస్ట్ లో కూడా అప్లై చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. టపుల్ అంటే టపుల్లో ఉన్న మెథడ్స్ అన్ని మీకు ఇప్పుడు చూపించేసాను. ఓకేనా, ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ టు మై వీడియోస్.